లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మద్యం పాలసీ కేసులో నిన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు ఇవాళ సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరచనున్నారు. ఈ నెల 24వ తేదీన సీబీఐ అధికారులు కేజ్రీవాల్ ను తీహార్ జైల్లో విచారించారు. నిన్న రాత్రి ఆయన్ను అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయి కేజ్రీవాల్ తీహార్ జైల్లో ఉన్నారు. మరోవైపు కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ మధ్య కాలంలో ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కు సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీఎం కు బెయిల్ ఇవ్వడాన్ని ఈడీ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. దీంతో సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. అయితే ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మద్యం పాలసీ కేసులో నిన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు ఇవాళ సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరచనున్నారు. మరిన్ని వివరాలు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. విజయ్ చంద్రిక, ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కేసులో అరెస్ట్, ఇప్పటికైనా తిహార్ జైల్లో ఉన్నారు. అయితే సోమవారం ఉదయం ఆయనను సీబీఐ అధికారులు విచారించారు తిహార్ జైల్లోనే. అనంతరం ఆయన వాంగ్మూలాన్ని కూడా ఒక స్టేట్మెంట్ రికార్డు చేయడం జరిగింది. అనంతరం ఆయనను అరెస్ట్ చేస్తున్నట్టు కుటుంబ సభ్యులకు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మరోవైపు ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే కేజ్రీవాల్ దాదాపు మార్చి 21వ తేదీ నుంచి కూడా ఆయన ప్రస్తుతం తిహార్ జైల్లోనే ఉంటున్నారు. ప్రస్తుతానికి ఆయనను మరి కాసేపట్లో రౌజ్ ఎవెన్యూ కోర్టు ముందు హాజరుపరచబోతున్నారు. ప్రధానంగా ఈ కేసులో మొదటి నుంచి కూడా కింగ్ పిన్గా ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ కీలక పాత్రధారుడిగా ఉన్నారు. ఆయన నేతృత్వంలోనే మొత్తం ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపొందించారు. అందులో భాగంగానే ప్రైవేట్ పాలసీదారులందరూ కూడా లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరించారనేది మొదటి నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలే. అందులో భాగంగానే ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది. అయితే కాసేపట్లో ఆయనను రౌజ్ ఎవెన్యూ కోర్టుకు తీసుకురాబోతున్నారు. రౌజ్ ఎవెన్యూ కోర్టు ముందు సిబిఐ అధికారులు హాజరుపరచబోతున్నారు. ఆయన కస్టడీకి కూడా అడగబోయే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. లిక్కర్ కేసులో లోతైన విచారణ జరగాలని కూడా మొదటి నుంచి కూడా అటు దర్యాప్తు సంస్థలు అంటున్నాయి. అందులో భాగంగానే సిబిఐ ఆయనను 5 రోజుల నుంచి 7 రోజుల పాటు కూడా కస్టడీకి ఇవ్వాలని కోరే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇప్పటివరకు ఈ కేసులో కేజ్రీవాల్ అరెస్టు కేవలం ఈడీలో మాత్రం జరిగింది. ఇక తాజాగా ఆయన అరెస్టు సిబిఐలో కూడా జరిగింది. ఒకవేళ కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాతకి ఆయనను సిబిఐ కస్టడీకి ఇస్తే మాత్రం ఖచ్చితంగా సిబిఐ హెడ్ క్వార్టర్స్కు అరవింద్ కేజ్రీవాల్ తరలించి అనంతరం ఆయనను విచారించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కేజ్రీవాల్ భార్య అయిన సునీత కేజ్రీవాల్ కాసేపటి క్రితమే రౌజ్ ఎవెన్యూ కోర్టు చేరుకున్నారు. కోర్టు ముందంతా కూడా పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా కొంత ఎదురు చూస్తున్నారు కేజ్రీవాల్ కోసం. మరోవైపు ఇటీవల 20వ తేదీన రౌజ్ ఎవెన్యూ కోర్టు అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేసింది ఈడీ కేసులో. ఈడీ వెంటనే నేరుగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ పైన వెంటనే రౌజ్ ఎవెన్యూ కోర్టు అంటే ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ పైన స్టే విధిస్తూ కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక తాజాగా ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ స్టే ఇచ్చిన సవాల్ను తీర్పు చేస్తూ నేరుగా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పైన మరి కాసేపట్లో అధికారికంగా కూడా విచారణ జరగబోతుంది. విచారణ అనంతరం అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు అవుతుందా లేదంటే హైకోర్టుకి సుప్రీంకోర్టు ఏమైనా డైరెక్షన్స్ ఇస్తుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. నిన్న హైకోర్టులో కేసు విచారణ చేసిన సందర్భంలో కూడా బెయిల్ పైన స్టేని కొనసాగిస్తున్నాం అనే అంశాన్ని మాత్రం హైకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు ఈరోజు సుప్రీంకోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా సుప్రీంకోర్టులో అరవింద్ కేజ్రీవాల్కు ఎంత మేరకు ఉపశమనం దొరుకుతుందని చూడాల్సి ఉంటుంది. ఒకవేళ ఈడీ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు అయినప్పటికీ కూడా సిబిఐ కేసులో ఆయన లోపట ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక కేసు తర్వాతకి మరో కేసు ఆయన మీద నమోదవుతుంది. ఆ కేసులో అరెస్ట్ అయిన నేపథ్యం ఖచ్చితంగా సిబిఐ కేసులో కూడా ఆయనకు మొదట సిబిఐ కస్టడీ అనంతరం జ్యుడిషియల్ కస్టడీ పొడిగించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే సుప్రీంకోర్టులో ఎంత మేరకు అరవింద్ కేజ్రీవాల్కు ఉపశమనం దొరుకుతుందనేది కూడా మరి కాసేపట్లో తేలనుంది. విజయ్.